ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా. ఈరోజు మనము బైబిల్ స్టడీలో దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్దాం. బైబిల్ గ్రంథమంతటికి ఒక అందమైన ముఖద్వారము లాంటిది కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. ఈ అధ్యాయం మనకు 2 మార్గాలను పరిచయం చేస్తుంది. ఒకటి ఆశీర్వాదకరమైన మార్గము, రెండోది నాశనకరమైన మార్గము. ఆమేన్. మొదటగా దైవజనుడు సెలవిస్తున్న మాట చూడండి మిత్రమా. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. అవును మిత్రమా, లోకపు ఆలోచనలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి, కానీ దేవుని వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. అట్టి ధన్యుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? అతడు నీటి కాలువల యోరును నాటబడిన వృక్షం వలె ఉండును. హల్లెలూయా. ఎండ కాసినా, కరువు వచ్చినా ఆ చెట్టు వాడిపోదు, ఎండిపోదు. ఎందుకంటే దాని వేళ్ళు జీవజలపు ఊటల్లో ఉన్నాయి. మన జీవితం కూడా వాక్యం అనే ఊటలో నాటబడాలి, నిలవబడాలి, ఉండాలి మిత్రమా. చిన్న పాట. నీ వాక్యమే నా ధ్యానము, నీ మార్గమే నా ప్రాణము, నదియోరను నాటబడిన వృక్షము వలె నన్నుంచుము. నా దేవా, నా దేవా, నా ప్రాణేశ్వరా. హల్లెలూయా. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సత్యాన్ని మనము బైబిలులో యోసేపు జీవితంలో చూడవచ్చు. ఆయన ఎక్కడ ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా దేవుని వాక్యాన్ని విడవలేదు. అందుకే ఆయన చేయనదంతా సఫలమైంది. ఆమేన్. కానీ వాక్యం మరోవైపు ఉన్న వారి గురించి కూడా హెచ్చరిస్తుంది. దుష్టులు అలా ఉండరు. వారు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పొట్టుకు బరువు ఉండదు, స్థిరత్వం ఉండదు. గాలి వీచినప్పుడల్లా అది ఎటు పోతుందో, ఎటు కొట్టుకుపోతుందో దానికే తెలియదు. వాక్యం లేని జీవితం కూడా అలాగే గాలిలో కొట్టుకుపోయే పొట్టులా మారిపోతుంది. హల్లెలూయా. కయ్యోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట వినక అతడు భూమి మీద నెమ్మది లేనివాడిగా మారిపోయాడు. దుష్టుల మార్గము నాశనమునకు దారి తీస్తుంది. అందుకే బిడ్డలారా, ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకుందాం. లోకపు అపహాసకుల మధ్య కూర్చోవడం కాదు, దేవుని సన్నిధిలో మోకరిద్దాం. దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. అప్పుడు మన ఆకు వాడదు, మన ప్రయత్నాలు సఫలమవుతాయి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, ఆయన మన అడుగులను గమనిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మేము నీటి కాలువల ఎరును నాటబడిన వృక్షం వలె ఫలించినట్లు సహాయం చేయండి. మా మార్గమును నీతి మార్గంలో మార్చండి ప్రభువా. ఈ రోజంతా నీ కృప మాకు తోడుంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.